సో ఈ రెఫీదీములో వీళ్ళకి 2 అనుభవాలు వచ్చినాయి. మొదటి అనుభవం ఏమిటంటే వీళ్ళకి మస్సా అనుభవం. మొదటి అనుభవం ఏమిటండి? మస్సా అనుభవం. రెండో అనుభవం యెహోవా నిస్సీ అనుభవం. ఈ రెఫీదీములోనే 2 అనుభవాలు పొందుకున్నారు ఈ సంఘం, దేవుని సంఘం. రెఫీదీములో దిగగా వీళ్ళకి దేవుడు అక్కడ 2 అనుభవాలు నేర్పించాడు. మొదటిది మస్సా అనుభవం, రెండోది యెహోవా నిస్సీ అనే అనుభవం. మస్సా అనుభవం ఏమిటంటే శోధించుట. మస్సా అంటే అర్థం ఏమిటండి? శోధించుట. వీళ్ళు ప్రాణాలు పోయినాయి, కానీ ఇశ్రాయేలు ప్రజలకి సనుగుట అనే దెయ్యం పోలే. గమనించారా? వీళ్ళే పోయారు తప్ప దేవునికి లోబడి, సంపూర్ణంగా లోబడి అటువంటి మనసు వీళ్ళకి రాలే. వీళ్ళ హృదయాలు కఠినత్వంతోనే ఉన్నాయి. ఎంత మన్నా తినినా, ఎన్ని కార్యాలు చూసినా, దైవజనుడు సీనాయి కొండ మీద నిలబడుతుండగా అగ్ని దిగి వచ్చినా వాళ్ళ హృదయాలు కఠినపడుతూనే ఉన్నాయి తప్ప వాళ్ళు దేవునికి లోబడని ప్రజలుగా ఉన్నారు. వాళ్ళకి దేవుని శోధిస్తున్నారు, అలాగే సనుగుతున్నారు. సనుగుడు అనేది పెద్ద దయ్యం. చాలామంది సనుగుడు అంటే లోపల ఏదోటి మాట అనుకోవడం, వ్యతిరేకమైన మాటలు అనుకోవడం, దేవుడికి, సేవకుడికి, వాక్యానికి, క్రమానికి ఏదో ఒక సనుగుడు. అందుకే అంటాడు సనగుకుడి వారు సనిగి సంహారకుని చేత నశించితిరి. దేవునికి స్తోత్రం. మస్సా అనుభవం ఏమిటంటే అసలు దేవుడు మనతో ఉన్నాడా లేడా అని శోధన వచ్చింది వాళ్ళకి. ఏం శోధన వచ్చిందండి? చూడండి, 3వ వచనం చదవండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 2వ వచనం. మోషేతో వాదించుచు తాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పి. అదే మస్సా. ఏమిటి మస్సా అంటే? ఏమిటి? వాదింపనేలా, శోధింపనేలా. ఎవరితో వాదిస్తున్నారు? మోషే ఎవరు? ఒక దైవజనుడని నీకు ఆ భావం తెలిసినప్పుడు నీ లైఫ్లో ఎప్పుడు కూడా నీ సేవకుడితో వాదించవు. తెలుసున్న వాళ్ళు ఎవ్వరు కూడా, వాక్యం తెలుసున్న వాళ్ళు ఎవ్వరు కూడా దైవజనుడితో వాదించరు, ఆర్గ్యుమెంట్ పెట్టుకోరు. మోషే ఏమంటున్నాడు? మీరు మాతో వాదించనేలా, యెహోవాను మీరు శోధించనేలా. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద. అసలు వీళ్ళకి సమస్య ఎక్కడొచ్చిందంటే, వాళ్ళకి సమస్య వచ్చింది నీళ్ళు, ఆహారం. ఆ రెండే. ఆహారం అయితే వాళ్ళకి దేవుడు సరఫరా చేశాడు, నీళ్ళు ఇస్తూనే ఉన్నాడు, నీటి బుక్కులు ఇచ్చాడు, చేదైన నీరు మధురంగా మార్చాడు, ఇస్తూనే ఉన్నాడు. ఆ 2 చూసిన తర్వాత ఈ రెఫీదీములో కూడా వాళ్ళకి నీళ్లు ఇస్తాడు అనే నమ్మకంతో ఉండాలి కదా. హల్లెలూయా చెప్దా. హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు నీలో చూస్తుంది ఏమిటో తెలుసా? నమ్మకం. ఏం చూస్తున్నాడు దేవుడు నీలో? నమ్మకం. వైభోగాలు, ఐశ్వర్యాలు ఉన్నప్పుడు నమ్మకం కాదు. ఏమీ లేదు కదా, నీ చుట్టూ అంత శూన్యం కదా, అంత ఎడారి కదా, అప్పుడు దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. ఈ మందిరాలన్నీ కాకముందు ఫస్ట్ మనం ఆ స్థలం కొన్నాం. నేనున్న ఇల్లు ఉన్నాను చూసారా, ఆ స్థలాన్ని 60,000 కొన్నాను. ఎంత? అప్పుడు నేను ఉద్యోగం చేసినప్పుడు 50,000 నాకు లోన్ ఇచ్చారు. 50,000 లోన్ పెట్టి ఇంకో 10,000 మా అక్క దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు ఇవ్వలేదు ఆమెకి. సాయి దగ్గర తీసుకున్నాను. 10,000 తీసుకుని 60,000 ఆయనకిచ్చి అది కొన్న తర్వాత ఓ ప్రవక్త వచ్చాడు ఆ స్థలంకి. ఒక కేరళ నుంచి ప్రాఫిట్. హల్లెలూయా. ఒక ప్రవక్త వచ్చి ప్రార్థన చేశారనమాట. ప్రార్థన చేసి అంటాడు, ఆయన దేవుడు దర్శనం చూపించాడు. ఏమిటంటే, నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, బ్రదర్, ఇక్కడ ఈ స్థలంలో ఒక మొక్క కూడా మొలవట్లేదు, ఒక ఆత్మ కూడా ఇక్కడ నువ్వు సంపాదించలేవు. ఇక్కడ
ఒక ఆత్మ కూడా రక్షణ పొందదు. ఇలాగే ఒక ఆత్మ రక్షణ పొందదు. ఇక్కడ ఒక ఆత్మ కూడా రక్షణ పొందదు. కనుక దేవుడు నాకు చెప్తున్నాడు, దేవుడు నాకు చూపిస్తున్నాడు, కనుక నీవు ఈ స్థలాన్ని అమ్మేసి అన్నాడు. స్థలాన్ని అమ్మేసి. గమనించిన బిడ్డలారా, నేను ఎవరో చెప్తే నమ్మే టైప్ కాదు. ఎంత పెద్ద సేవకుడు చెప్పినా నేను నమ్మ. నాకు దేవుడు మాట్లాడాలి. నా అనుభవం ఏమిటో తెలుసా? దేవుడు మాట్లాడేటువంటి స్పిరిచువల్ లైఫ్ ఉంది నాకు. నేను కావలసిన దాన్ని మోకరించి దేవుడితో సమాధానం పొందుకునేటువంటి స్టెబిలిటీ ఉంది. నా స్పిరిచువల్ లైఫ్ ఏమిటంటే, నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేసి దేవుని వైపు చూసి, తండ్రి ఎలా చేయమంటావు అని అడిగితే నాకు సమాధానం ఇచ్చే రిలేషన్ గాడ్కి నాకు ఉంది. ఆ రిలేషన్ లేక చాలామంది కిందరు పడతారు. అసలు క్రైస్తవుడికి ఉండవలసిందే, విశ్వాసికి సేవకుడికి ఉండవలసిందే రిలేషన్. ప్రార్థన చేశాను అక్కడే, అదే స్థలంలో. ఏమని తెలుసా? తండ్రి, ఇక్కడ మొక్క మలవలేదు అంటున్నాడు కదా సేవకుడు. అది నిజమే కావచ్చు, అబద్ధం నేను అనను. స్తోత్రం. ఒక మొక్క మొలవలేదు అని దర్శనం వచ్చిందని సేవకుడు అంటున్నాడు కదా, అది నిజమే కావచ్చు. నా దేవుడు అయిన నీవు ఎడారిని నీటి ఓటగా మార్చగలవు. నా దేవుడు అయిన నీవు, నీకు అసాధ్యమైనది ఏది అని నా కన్నీర భూమి మీద పడ్డది. భూములే ఉందయ్యా, భూములే ఉంది, స్థలములే ఉందయ్యా. నువ్వు అడుగు పెడితే ఇది పంటగా మారిపోతుంది. విస్తారమైన భూములు ఏమీ లేదు. నేను నమ్మలేదు. భూమిని నమ్మని ఈ స్థలంలో చర్చి కడితే దీవించబడతాం, గా స్థలంలో ఇంకోటి. నేను నమ్మలేదు. నేను దేవుణ్ణి నమ్మాను. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుణ్ణి నమ్మాను. ప్రభువా, ఈ స్థలం నువ్వు అడుగు పెట్టంతే, నువ్వు అడుగు పెడితే ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన చేసాం. నేనే పెద్ద కూలి, 4-5 తవ్వి గడ్డ పారబెట్టుకుని తవ్వుతూ ఉంటుంటే కాయలు వచ్చేసి అలా 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 ఫస్ట్ తడకలేసాం. ఇప్పుడుగో జహీరాబాద్ పట్టణానికి దేవుడు మనల్ని తలగా ఉంచాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం గొప్పది. నమ్మకం ఉండాలి. నీ హృదయంలో ఏముండాలి? ఛీ, వీడు పనికిరాడు అని లోకం అంటే, నమ్మకంగా ఉన్న నీ బిడ్డని లోకానికి తలగా మార్చేస్తాడు. ఛీ, వీడు నడవలేదు, ఎందుకు పుట్టాడో నా కొడుకు, నా కడుపుని అని అనుకుంటున్నారా? అని అనుకోకు. ప్రభువా, వీణ్ణి జాతులకి, నేషన్స్కి నాయకుడిగా మారుస్తావని దీవించు. విశ్వాసం కలిగుండు. నీ కొడుకును అలా దీవించేస్తాడు. నీ కూతురుని అలా, ఛీ నా భర్త అని అనుకో. నా భర్త పాటలు పాడే వ్యక్తిగా మారిపోతాడు. నా భర్త మా పాస్టర్ అంకుల్కి తోడుగా వెళ్తాడు. నా భర్త నా మందిరంలో ఉంటాడు. విశ్వాసం కలుగుండు. నీ దేవుడు మార్చేస్తాడు. నీ దేవుడు సకలము చేయగలిగిన దేవుడు. రెఫీదీములో వీళ్ళు మస్సా అనుభవం శోధించారు, మోషేతో వాదించారు, దేవుణ్ణి శోధించారు. మాకు నీళ్ళేవి. మోషే ఏమంటున్నారు చూడండి, నేనేం చెయ్యాలి ప్రభువా? కొంతసేపటికి వీళ్ళు నన్ను ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి. ఒక సేవకుడికి సెక్యూరిటీ ఎవరు? దేవుడు ప్లస్ విశ్వాసులే. అంతే కదా. విశ్వాసుల కొరకు సేవకుడు ప్రార్థన చేయాలి, సేవకుని విశ్వాసులు కాపాడుకోవాలి. అది క్రమం. విశ్వాసులకి సేవకుడు తోడుగా ఉండాలి, సేవకుడికి ఏం వింటున్నావా? ఈ బంధం ఆదివారం 10 నిమిషాలు మీరు ఇలాగ నేను వాక్యం చెప్పి వెళ్ళిపోతే అక్కడితో తెగిపోయే బంధం కాదు. వాక్యం వినేసి వెళ్ళిపోతే అక్కడితో అయిపోయే బంధము. అది చాలామంది పాస్టర్ అంటే వాక్యం చెప్తాడు, 4 మాటలు చెప్తాడు, నాకేం సంబంధం అనుకుంటారు. అది కాదు పాస్టర్ అంటే. నీ కొరకు ఎక్కడో ఉన్న మోషే ఎక్కడున్నాడు? ఓరేపు కొండ మీద చక్కగా గొర్రెలు మేపుకుని హాయిగా ఆరాంసే భార్య పిల్లలతో ఉన్నాడు. అలాంటి మోషేని రా నా సేవ చేయని వదిలేస్తే పిల్లలు ఎక్కడో, భార్య ఎక్కడో, ప్రజలు 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 అంటూ వాళ్ళ కోసం ఉపవాసాలు 40 దినాలు.
కొండ మీద అన్నం లేదు, పానం లేదు, యెహోవాను చూస్తూ ఆ 10 ఆజ్ఞల కొరకు కొండ మీద ఉపవాసాలు. ఇంత చేసిన మోషే మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? మోషే మీద కోపపడి, మోషే మీద సనుగుకొని, మోషేతో వాదిస్తూ ఇలాగ చేస్తే మోషే ఏమంటున్నాడంటే, అయ్యా తండ్రి, కొంతసేపటికి వీళ్ళు రాళ్ళు పెట్టుకుని నన్ను కొట్టి చంపేస్తారేమో. ఇక్కడ పొరపాటు ఎక్కడ వచ్చిందంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, వింటున్నారా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు చూద్దాంలే, దేవుడు నెక్స్ట్ చూద్దాం, దేవుడు నెక్స్ట్ మాకు సర్వంలో సర్వము మోషే అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. స్తోత్రం. బాగా గమనించాలి. దేవుడు మోషేతో మాట్లాడతాడేమో. ఆ మోషే చేతిలో ఉన్న కర్ర చూసావా ఎంత పవర్ఫుల్లో? మా పాస్టర్ గారి చేతిలో ఉన్న నూనె బాటిల్ చూసావా ఎంత పవర్ఫుల్? మా పాస్టర్ గారి చేతిలో ఉన్న కర్చీప్ చూసావా ఎంత పవర్ఫుల్లో? మా పాస్టర్ గారు వేసుకున్న కోటు చూసావా ఎంత పవర్ఫుల్లో? వినండి, జాగ్రత్తగా వినండి. మరి దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు లేడని మేము అంటున్నాం. దేవుడు కూడా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో వాళ్ళకే తెలియదు. హల్లెలూయా. మోషే ఐగుప్తు దేశానికి వచ్చింది. మోషే ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు కుమ్మరించింది. మోషే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది. మనుష్యుడు నిలబడ్డాడు. సర్వము చేయించింది ఎవరు? చెప్పాలి. ఎవరు చేయించింది? ఇశ్రాయేల్ ప్రజల హృదయంలో స్ట్రక్చర్ అంతా కూడా మోషే. సంతోషం వచ్చినా మోషేకి జై, కోపం వస్తే మోషేతో సై. అందుకే లాస్ట్లో మోషే చచ్చిపోయిన తర్వాత మోషే సమాధి ఎవ్వరికి తెలియకుండా దేవుడు మాయం చేశాడు. ఎందుకో తెలుసా? మన వాళ్ళు చాలా గొప్పోళ్ళు. మరి ఆ సమాధినే గుడి కింద కట్టేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్ని లేవు నేటి సంఘాల్లో. ఆ సంఘం యొక్క పాస్టర్ గారి సమాధే వాళ్ళకి పెద్ద గుడి. ఎన్ని లేవు. హల్లెలూయా. ఒక సంఘానికి వెళ్తే, నేను ఊర్లో వెళ్ళాను. ఒక 3 ఎకరాల్లో కట్టారు సంఘం. మనం కూడా కట్టుకుంటాం కదా, సంఘాలు చూద్దామని వెళ్తుంటాను. నేను ఎక్కడికైనా వెళ్తే చర్చిలు ఎలా కట్టారో వారి ప్లానింగ్స్ ఏముందని చెప్పి చర్చిలు చూడడానికి వెళ్తాను. కొన్ని చర్చిలోకి వెళ్ళను కానీ కొన్ని చర్చిలోకి వెళ్తా. వెళ్ళినప్పుడు అక్కడ వింతైన దృశ్యం ఏమిటంటే, ఆ పాస్టర్ గారు చచ్చిపోయాడు. పాస్టర్ గారు పెద్ద ఫోటో, పెద్ద గుడి. వెళ్ళి అందరూ పూలేసి రావాలి. పూలేసి వెళ్ళి అప్పుడు చర్చిలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఏమైపోతుందో తెలుసా? నేడు విశ్వాసులకి, లీడర్స్కి, పరిచారకులకి మా స్పిరిచువల్ ఫాదర్, మా పాస్టర్ బర్త్డే ఎప్పుడు? మా పాస్టర్ గారి బర్త్డే ఎప్పుడు? తెల్లారి నుంచి బాణసంచా కలవాలి, కటౌట్లు కట్టాలి. మా పాస్టర్ గారి బర్త్డేకి హంగామా చెయ్యాలి, అన్నదానాలు చెయ్యాలి, చీరలు పంచాలి. మా పాస్టర్ గారి బర్త్డేకి అనేక మంది భోజనాలు పెట్టాలి. మా పాస్టర్ గారి బర్త్డేకి ఎమ్మెల్యేని పిలిచి, ఎవరిని పిలవాలి? ఎమ్మెల్యేని పిలిచి దగ్గర పక్కన పెట్టి కేక్. ఈ రోజులు చూడండి, పాస్టర్ గారి బర్త్డే సినిమా హీరోలు కూడా చేసుకోరు, అంత గ్రాండ్గా చేసుకుంటున్నారు. వీళ్ళకి తిరవలేక, వీళ్ళకి వాక్యం తెలియక, బైబిల్ చదవక, బోధించేవారు లేక, చేసిన అర్థం చేసుకోక పాస్టర్ గారే దేవుడైపోయారు వాళ్ళకి. స్తోత్రం. మోషే కూడా కొండ మీద వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ మోషేని వాడు ఏమైపోవడో మాకు తెలీదు, మా కొరకు దూడం చేసుకోండి. మోషే. అబ్బా, సంఘం ఎంత దెబ్బ అవుతుందో చూడు. సంఘం ఎంత పొరపాటులోకి వెళ్తుందో చూసారా? మోషే కర్రిచ్చింది దేవుడే. మోషే దైవజనుడితో ఎలా ఉంటే చాలు. ఎలా ఉండాలో అలా ఉండాలి. ఉండవలసిన విధంగా వాదించడం, లేకపోతే కొట్లాడి పెట్టుకోవడం అది మంచిది కాదు. హల్లెలూయా. కానీ దైవజనుడిని దేవుడి ప్లేస్లో మాత్రము మోషే, మాకు నీళ్ళు లేవు, ఐగుప్తులో గొప్ప కార్యములు చేసిన దేవుడు మనకు నీళ్ళు ఇస్తాడు, దేవునికి ప్రార్థన చేయి అంటే ఎలా ఉంటుంది? హల్లెలూయా. చెప్పరే గట్టిగా. ఏమనాలి? మోషే
ఆ దేవుడు మనకి నీళ్ళు ఇస్తాడు. నువ్వు వెళ్ళి దేవుడిని అడుగు, ప్రార్థన చేయి, మనకు దేవుడు నీళ్ళు ఇస్తాడు అంటే ఎలా ఉంటుంది? చాలా అద్భుతం. అంత స్పిరిచువల్ లేదు కదా వీళ్ళు. మోషే మాకు నీళ్ళు ఇస్తావు ఇవ్వవా? ఎవరిని అడుగుతున్నారు ఇప్పుడు? ఎవరిని? నీళ్ళు ఎవరు ఇవ్వాలి? వాళ్ళ దృష్టిలో ఎవరు ఇవ్వాలి? మోషే ఇవ్వాలి. మోషే ఇస్తావా ఇవ్వవా? మోషే చేస్తావా చేయవా? ఒకరోజు దిగ్వాల నుంచి ఒక ఆమె వచ్చింది. ఆమెకి ఇంత గడ్డ ఏదో వచ్చింది. ఒక వారం వచ్చి రెండో వారికి అంటుంది, ఈ గడ్డ పోవాలంటే ఎన్ని వారు రావాలో చెప్పు. వీళ్ళకి రాత్రికి రాత్రి కాయలుగా చేసి పండ్లు పండేసి ఇల్లంతా నిండిపోవాలి. జరుగుతాయా జరగవు? జరిగిపోవాలి అంతే. ఏమంటుంది? ఇట్లాగే ఈ గడ్డ పోవాలంటే ఎన్ని వారు రావాలో చెప్పు. ఇప్పటికే 2 వారాలు వచ్చాం, తిరగలేకపోతున్నావు, నువ్వేదోడు చెయ్యి. కోసేమంటావా? ఎన్ని వారు రావాలో చెప్పు. నాకు నవ్వు ఆగలేదు. అమ్మా తల్లి జాట్, ఇక్కడ నేను కనబడుతున్నాను కదా, నన్ను నియమించిన గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన్ని అడగాలి. అతనికి కూడా గడ్డతోనే వచ్చాడు. ఎప్పుడు? బుధవారం వచ్చాడు, ఆదివారం ఆరాధనలో ఉన్నాడు. ఇంత గడ్డ. బుధవారం ఆపరేషన్ ఆయనకి. ప్రేయరాలు పెట్టి రాసాం, ప్రార్థన చేసాం. అంతే కదా మనం చేయవలసిన. ప్రార్థన చేస్తాం కానీ ఆపరేషన్ చేస్తామా? ప్రజలో ఈ మధ్యలో పాస్టర్లు అందరూ మెడికల్ షాప్ కూడా పెట్టేశారంటే చర్చిలో. అదిగో మన చర్చిలో మెడికల్ షాప్ ఉంది. అక్కడ మన విశ్వాసులకి 10% ఫ్రీ. హల్లెలూయా. మెడికల్ షాప్ పెట్టేస్తున్నారు, టీషర్ట్లు అమ్మేస్తున్నారు, బిస్కెట్లు అమ్మేస్తున్నారు, థమ్సప్లు అమ్మేస్తున్నారు. అంత వ్యాపారం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆదివారం రాసుకున్నాడు, సోమవారం నాడు గడ్డ పగిలిపోయింది. చప్పలు కూడా దేవునికి స్తోత్రం. సోమవారం గడ్డ పగిలిపోయింది. నా దగ్గరికి వచ్చి గడ్డ చూపించాడు. చొక్కా ఇప్పేసి గడ్డ చూపించాడు. ప్రజలో గడ్డ. బుధవారం చూసినోడికి ఇంత గడ్డ ఉన్న గడ్డ, సోమవారం వచ్చినోడికి గడ్డే లేదు. అప్పుడు ఏమనాలి? అగస్టిన్ పాస్టర్ గారు జై, అగస్టిన్ పాస్టర్ గారు జై, జై జై జై. నిన్ను నన్ను కలిపి నరకంలో దూసేస్తాడు యేసయ్య. అప్పుడు ఏమనాలి తెలుసా? కార్యములు చేసిన నా యేసయ్యకి స్తోత్రం. మా అగస్టిన్ పాస్టర్ గారి ప్రార్థన అలా ఎప్పుడూ అనద్దు. వాళ్ళలాగా ఇజ్రాయేల్ ప్రజలకి నీకు తేడా లేనట్టు. వాళ్ళు ఏమన్నారు? మోషే. వాళ్ళు నోటంటే మోషే వస్తుంది తప్ప దేవుడు అంటలేదు. ఇక్కడ ఎవ్వరికి ఎటువంటి కార్యాలు జరగాలన్నా దేవుడు జరిగిస్తాడు. మీకు సజీవమైన సాక్ష్యం ఇందిరమ్మ. రామనగర్ నుంచి వచ్చిన ఇందిరమ్మ ఎంత గొప్ప సాక్ష్యమో తెలుసా? ఈ ఉపవాస ప్రార్థనల ముందు ఆ బిడ్డ మీ మధ్యలో కూర్చుంది. వచ్చి చెప్పుకుంది బాధ. ఆమె చెస్ట్లో నుంచి సీమ కింద గారి రకరకాల బాధ అనిపిస్తుంది. ఆమె ప్రార్థన చేసాం. తల్లి 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 అని చెప్పేసి ఈ వేకుజాము లేసి ఆ బిడ్డ పేరు సరోజ. వీళ్ళందరి కోసం చేస్తుంటాను నేను బలహీనంగా ఉన్నప్పుడు. ప్రార్థన కదా, మనం ఏం చేయగలం? ప్రార్థన చేయడం మన పని. మనం ప్రార్థన చేస్తే ఆ కరుణామయుడు నీ మనసు చూస్తాడు. మేను కరుణామయుడు. నువ్వు అటు ఇటు ఉన్నావు అనుకో, ఎంత కాలమైనా కూడా నీ కార్యములు జరగవు. అంతే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. హృదయం చూస్తాడు. నీ రోగం కాదు, హృదయం చూస్తాడు. నిండు మనసుతో ఉన్నావా, ఆఫ్ మనసుతో కూర్చున్నావా అని చూస్తాడు. అటు ఇటు ఉన్నావా? నిజంగా దేవుడు కార్యం చేయాలనుకుంటే ఆ ఏడిపి అలాగ ఉంటుంది. అసలు ఇంటి దగ్గర ఉండవు. దేవుడు బలిపీఠం కమ్ములు పట్టుకుని బయటికి లేవు. ప్రార్థన చేసాం. మొన్న ఆదివారం రాలేదేమ్మా అని అడిగితే హాస్పిటల్కి వెళ్ళిందంట, టెస్ట్లన్నీ చేసుకుందంట, నార్మల్ రిపోర్ట్ వచ్చిందంట. చప్పలు కూడా దేవునికి ఇస్తాం. ఆమె ఎంత బాధతో వచ్చిందో మందిరానికి. దేవుడు కార్యం చేయలేదా? ఇప్పుడు ఆ తల్లి ఏమనాలి? మా అగస్టిన్ అన్న లిపుర్లో ఉంటాడు, ప్రైస్తలో అని చెప్పాలా? లేదు, నా దేవుడు నా యందు కనికరించి నన్ను స్వస్థపరిచాడు కనుక జీవితాంతం దేవుడికి నేను రుణపడి ఉంటాను అనాలి. ఈ స్థితి కష్టంలో ఎవరు నిన్ను ఆదుకోలేదు, దేవుడే ఆదుకున్నాడు. సంపన్న స్థితి వచ్చినప్పుడు దేవుడిని కింద పెట్టద్దు, చిన్న చూపు చూడొద్దు. ఎందుకనగా జీవితం యాత్ర. ఎక్కడ ఏ స్టేషన్లో ఎటువంటి కష్టం వస్తుందో, ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుందో ఎవరికీ తెలియదు. ఈ యాత్రలో మన్నా, సీన అరణ్యంలో మన్నా దొరికింది.
అబ్బా ఉబ్బా అనుకున్నారు. రెఫీదం వచ్చినప్పటికి నీళ్ళు అయిపోయినాయి. యాత్ర అది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ యాత్రలో దేవుడు ఉంటే ఏ పరిస్థితి అయినా చక్కగా మనం జయించగలం. స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించండి, మోషే మాకేం కావాలి? ఇస్తావా ఇవ్వవా, ఇస్తావా ఇవ్వవా అన్నాడు. అప్పుడు ఈ మోషే అంటాడు, నేను కాదు మీకు ఇచ్చేది, ఎవరు? దేవుడు ఇవ్వాలి, దేవునికి ప్రార్థన చేసుకోండి అని దేవునికి ప్రార్థన చేస్తే వాళ్ళకి తన్ను తాను చూపించు. ఒక నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా స్వకీయ మహిమను వెదకడు. వెదికితే అతడు దేవుని చేత పంపబడిన వాడు కాడు. అల్లు చెప్పండి. నిజమైన దైవజనుడు స్వకీయ మహిమను వెదకడు. స్వకీయ మహిమను వెతికివాడు దేవుని సేవకుడు కాడు. పైనుండి వచ్చిన వాడు అనగా దేవుడి చేత పంపబడిన వాడు దేవుణ్ణే చూపిస్తాడు, దేవుణ్ణే ఘనపరుస్తాడు. హల్లెలూయా. మన మందిరంలో రాసి పెట్టుకోండి, పుష్కలమైన మన్నా దొరుకుతుంది. సెకండ్, ఎటువంటి గడ్డు కార్యములైనా అలా దేవుడు చేయబోయే రోజులు వస్తున్నాయి. అదేదో అటు ఇటు అవి చేసి ఇది చేసి అలాంటి కార్యాలు కాదు. నాకు షుగర్ తగ్గిపోయింది, నాకు ఇప్పుడే బీపీ పెరిగిపోయింది, అవి కాదు. మిరాకిల్స్, దేవుడు స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నా యేసయ్య. ఆయన ఎక్కడుంటే అక్కడ గుడ్డు వాళ్ళు కూడా చూడాలి, కుంటు వాళ్ళు నడవాలి. అటువంటి కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. అవసరం అనుకున్నప్పుడు దేవుడు అన్ని కార్యాలు. ఇప్పటికే అనేక మంది గర్భఫలాలు దేవుడు ఇస్తున్నాడు, అనేక గర్భాలు తెరుస్తున్నాడు దేవుడు. అనేక మంది తాగుబోతులు మారుస్తున్నాడు, వ్యభిచారులు మారుస్తున్నాడు. అన్యులు మారుతున్నారు, కానీ చిన్నప్పటి నుంచి కూడా చర్చిలోకి వచ్చి క్రిస్మస్లు చేసి అన్నీ చూసి బాప్తీసం తీసుకొని వీళ్ళు ఉన్నారు చూడు, వీళ్ళు మారతలేదు. అందుకే దేవుడు అన్నాడు, ఒరే నయమాన్ ఎక్కడోడు కుష్ఠరోగం కలిగిన అన్యుడు వచ్చి ఇశ్రాయేలు దేశానికి వచ్చి వాడు మేలు పొందాడు తప్ప ఇశ్రాయేలు దేశంలో ఉన్న కుష్ఠరోగాలకి మేలు పొందలేదు. మీకు అర్థమైందా? సునేమీరాలు ఎక్కడిది? అన్య దేశం. దుర్మార్గుడైన ఆహాబు సొంత అత్తగారు ఊరే ఏది? సునేమీరాలు కాదు, చారేపతు. ఏలియా అక్కడెక్కడ పంపబడలేదు, ఎక్కడో ఉన్న అహాబ్ అత్తగారింటికి పంపబడ్డాడు. ఇంకొక ఎవరోనండి స్వస్థత పొందారు, కానాను స్త్రీ వచ్చి స్వస్థత అంటే చిన్నప్పటి నుంచి దేవుడిని ఎరిగి దేవుడా క్రిస్మస్లు చేస్తున్న వారికి ఆ రోషం ఉండట్లేదు. ఎందుకో మా దేవుడు అనే భక్తి ఉండట్లేదు, ఆ మోకాల ప్రార్థన ఉండట్లేదు. ఈ మధ్యలో తెలుసుకుంటున్నారు చూసావా, ఆ కులం ఈ కులం ఈ మతం వీళ్ళు తెలుసుకున్నారు చూసావా. వీళ్ళు అబ్బా నాకు భాగ్యము దొరికింది, నాకు ఎంత భాగ్యం అని యేసుని గట్టిగా పట్టుకుంటున్నారు. అందుకే అంటున్నాడు, దొరికిన వారికి దొరికినంత భాగ్యం. పరలోక రాజ్యం అంట బలవంతంగా పట్టబడుచున్నదంట. నాకు కావాలి అనుకున్న వాళ్ళకి పుష్కలంగా ఉంది. చూద్దాంలే, చేద్దాం. ఇంకెప్పుడు కూడా నీవు ఒక విషయం గమనించు, యేసును ప్రేమించి బైబిల్ పట్టుకోవాలి, కానీ లోకాన్ని, శరీర క్రియల్ని, రకరకాల వాటిని ప్రేమించి బైబిల్ పట్టుకుంటే నీకు ఉపయోగం లేదు. యేసును ప్రేమించిన వారికి సమస్తము సమకూడి అన్నీ జరిగిపోతాయి దాని అంతటదే. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా మారుస్తానన్నాడు. దేవుడు నాకు ఆస్తి ఇవ్వలేదు అనుకుంటున్నారా? హల్లెలూయా. ఒంటి పెట్టితో వచ్చిన నేను ఈ రోజున 500 మంది బంగారు ఆత్మలకు తండ్రిని. నా ఆస్తి ఇల్లు బంగ్లాలు అనుకుంటున్నావా? నా ఆస్తి మీరే. హల్లెలూయా. 500 మంది బంగారు బిడ్డలు ఉన్నారు నాకు. కష్టం వస్తే నన్ను ఆదుకోవడానికి, నాకు బాధ వస్తే నాకు భుజాన్ని తట్టడానికి, నా వెన్నుండని నాకు 500 తమ్ముళ్ళు ఉన్నారు, నాకు చెల్లెమ్మలు ఉన్నారు. మొన్న ఒకరోజు నేను కళ్ళు తిరిగి పడిపోతే నా కాలు దగ్గర 10 మంది, తల దగ్గర 10 మంది, కాలు రాసేవాళ్ళు, చేతులు రాసేవాళ్ళు, కాళ్ళు ఏడ్చారు. జస్ట్ కళ్ళు తిరిగి పడిపోతే పిల్లలు ఎంత గాబరా పడ్డారు అనుకుంటున్నావు? నా తల్లిదండ్రులు కూడా అంత అలా ప్రేమిస్తారు లేదో తెలియదు, అన్నదమ్ములు ప్రేమిస్తారు లేదో, కానీ నా సంఘబిడ్డలు నన్ను ప్రేమిస్తారు. అందుకు నేను కూడా వారిని ప్రేమిస్తాను. నాకున్న ఆస్తే వాళ్ళు, నా సర్వస్వం వాళ్ళు, నా కుటుంబం వాళ్ళు, నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు మీరే. మీరు ఏమన్నా అనుకోండి, కానీ ఇదేదో అబద్ధం చెప్పేది కాదు, ముఖస్థితి కాదు. నా ప్రపంచమే మీరు.
మీకోసమే ఆలోచిస్తా, మీకోసమే ప్రార్థన చేస్తా, మీకు ఇంకా ఏ వాక్యం చెప్పాలి, మీకోసం ఇంకా ఎక్కువ ఏది చేయాలి, మీరు ఇంకా ఎక్కలు బలపడాలి. తప్పు చేస్తే నాకు కోపం వస్తుంది. వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళే పోతారని ఊరుకోను. మీరు తప్పు చేస్తే నాకెందుకు కోపం వస్తుందంటే, మీరు చెడిపోతే, మీరు తప్పు చేయడం వల్ల మీరు బాధపడితే నాకే బాధ కనుక వెంటనే గద్దిస్తాను, కోపపడతాను, సీరియస్ అవుతాను. నువ్వేమన్నా అనుకో, తిరిగి నన్ను తిట్టుకున్నా సరే నేనే సీరియస్ అవుతాను. ఎందుకంటే నువ్వు మంచిగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అక్కడ ఒక బండ ఉంది, ఆ బండ దగ్గరికి వెళ్ళి దాన్ని కొట్టగా దాంట్లోంచి నీళ్ళు వస్తాయి. ఆ బండ నా ప్రభు అయిన యేసయ్యే. వారికి సేద తీర్చడానికి, వారి దాహం తీర్చడానికి నా ప్రభు అయిన యేసయ్య వారి మధ్యలో జీవజలపు ఓటగా నిలబడ్డాడు. మోషే వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరినీ, పెద్దలందరినీ తీసుకెళ్ళమన్నాడు. అక్కడ రాయబడుతుంది, నీకు ముందుగా ఇశ్రాయేలు ప్రజలను కూడా నీతో పాటు తీసుకెళ్ళనగా ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళగా ఆ కార్యం చూసి అనేక మంది విస్మయం పొందారు. ఈ రోజుల్లో మందిరంలో చేసిన కార్యం మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీకు నమ్మకం రావాలి దేవుడి మీద. నీకు దేవుడి మీద నమ్మకం రావాలి. నా దేవుడు ఎంత గొప్పోడో నీవు తెలుసుకోవాలి. ఇందిరమ్మ కార్యం కానీ ఇంకొకరి కార్యం ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన దేవుడు అంటే నీకు నమ్మకం రావాలి. అందుకే ఈ కార్యాలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు పెద్దలను కూడా తీసుకెళ్ళమన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకి నమ్మకం రావాలి. దేవుడు అంటే నమ్మకం రావాలి. బండ కొట్టగా నీళ్లు బుక్కిని రెఫీదీమ్ అంతా జలమయంగా మారిపోయింది. వీళ్ళు అడుగు పెట్టినప్పుడు రెఫీదీములో నీళ్ళే లేవు, అన్ని బండలు నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు అని బాధపడ్డారు. కానీ ఆ రెఫీదీమ్ ఎలా మారిపోయిందంటే జలమయంగా మారి బండ చీల్చగా 6 లక్షల మంది దాహం తీర్చేటువంటి ఓట బయటకు వచ్చింది. ఆ బండ క్రీస్తే మన మధ్యలోనే ఉన్నాడు. మన దాహం తీర్చడానికి ఎప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.